హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిరిఎంఎస్ వ్లాగ్. దిస్ ఇస్ శిరీష. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నిన్న ఈవినింగ్ నేను లైవ్ పెట్టాను అనమాట. దేని గురించి అంటే బుక్ లిస్ట్, గ్రూప్ 2 బుక్ లిస్ట్ ఉంటుంది కదా, దానికి సంబంధించి వీడియో పెట్టా. సరే వీడియో కూడా చేద్దామని చెప్పేసి చాలా రోజులైంది ఈ గ్రూప్స్కి సంబంధించి వీడియో చేద్దామంటేనే భయం వేస్తుంది. బట్ అప్పుడప్పుడన్నా పలకరిస్తా అని చెప్పా కదా. బుక్ లిస్ట్ ఈ అంటే ప్రిపరేషన్స్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్ నోటిఫికేషన్స్ త్వరలోనే వస్తాయి అంటున్నారు కదా, దాని గురించి కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీడియో అయితే కంపల్సరీ షేర్ చేస్తా. కాకపోతే కొంచెం టైం పడుతుంది, చేస్తా. చెప్పా కదా లాస్ట్ వీడియోలో రీజన్ ఏందనేది. నేను వీడియోస్ వీటికి సంబంధించి చేయలేకపోతున్నానని. ఆ వీడియో కనుక చూడాలనుకుంటే చూడండి. దీని కింద లింక్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నా, కొంచెం పాజిటివ్గా కమెంట్ చేయండి, మంచి కమెంట్స్ రాయండి అని చెప్పి వీడియో చేస్తే ఒక ఆవిడ, నీకు వీడియో ఎట్లా తీయాలో కూడా తెలియట్లేదు, ఫస్ట్ వీడియో తీయడం నేర్చుకో అని చెప్పి పెట్టిందనమాట. నేనేమన్నా ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్నా నాకు తీయడానికి రావడానికి? జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి కెమెరా ఒక పొజిషన్లో, మొబైల్ ఒక పొజిషన్లో పెట్టుకొని వీడియో అనేది తీసి పోస్ట్ చేయడం వరకే నాకు తెలుసు. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని అయితే కాదు, వీడియోగ్రాఫర్ని అంతకంటే కాదు. ఇవన్నీ నాకు తెలియడానికి జస్ట్ 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 నేను మీరు ఎట్లా నార్మల్ పర్సన్, నేను కూడా అంతే. బట్ నేను కనిపిస్తా, మీరు కనిపిస్తారు, అంతే. పెద్ద తేడా ఏమి ఉండదు. ఆవిడ ఏమైనా కమెంట్ చేసిందంటే నాకు నవ్వు వచ్చింది. చెప్పా కదా, వీడియో తీయడం నేర్చుకోండి, నేర్చుకొని అప్పుడు పెట్టండి అన్నారు. నాకు తెలియదండి ఎట్లా వీడియో చేయాలో చెప్పండి, నేను అట్లనే చేస్తా అని చెప్తే వీళ్ళు టెక్ ఛానల్స్ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళని ఫాలో అయ్యి చేయాలని చెప్పారనమాట. తనకు చూస్తే తనకు కూడా ఒక ఛానల్ ఉందన్నమాట. 16 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు దొరికే వాళ్ళంతా ఇట్లనే దొరుకుతారని అనుకున్నా నేను అప్పుడు. అంటే మీరు కాదు, తను అనమాట అన్నది. ఓకేనా? సరే. టీజీపీఎస్సి గ్రూప్ 2 సంబంధించి సిలబస్కి సంబంధించి కూడా ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేశా. ప్లేలిస్ట్ తయారు చేస్తే బెటరు. ఎందుకంటే మీకు కూడా నేను ఏంటంటే వ్లాగ్స్ అనేది పోస్ట్ చేస్తున్నాను. అందులో రీజన్ కూడా చెప్పా. నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నాబ్బా, నేను అందుకనే వీడియోస్ అనేది చేస్తున్నా. ఖాళీగా ఉంటున్నా అనేదానికి మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాబట్టి దానికి ఖాళీ అనేదానికి చాలా చక్కటి అర్థం అక్కడ మీరు ఫిల్ చేసుకోవచ్చు. అది అందుకనే నేను వ్లాగ్స్ కూడా అనేది పోస్ట్ చేస్తున్నా. మానిటైజేషన్ అయితే అవ్వలేదు ఛానల్ అయితే. ఏది పడితే అది పెట్టడం అయితే నాకు ఇష్టం ఉండదు. నాకు మనసుకు నచ్చితేనే పెడతా ఛానల్లో. ఏదో ఒకటి మాట్లాడేద్దాం, చేసేద్దాం అని చెప్పి ఈ గ్రూప్స్కి సంబంధించి అయితే నేను చేయట్లేదు. దట్టు లాస్ట్ టైం నేను రీజన్ చెప్పాను అనమాట. అందుకని వీడియోస్ అనేది రావట్లేదు అనమాట. బట్ ఏంటంటే నన్ను అడిగారు బుక్ లిస్ట్ పెట్టండి మేడం అని అడిగారు. అందుకని చెప్పేసి నాకు తెలిసి నేను ఎట్లా ప్రిపేర్ అయ్యా అని ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ప్రాపర్గా అయితే నాకు తెలీదు. మా ఫ్రెండ్ ఉండేదన్నమాట, తను మధ్యలోనే గివ్ అప్ చేసింది. బట్ తన కొన్ని బుక్స్ అయితే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి చదువుకుంది, కొన్నిటిని తెలుగు బుక్స్ నుంచి చదువుకుంది. పాపం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ సోర్సెస్ ఉండవు. మనకి కూడా తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ మొన్న నోటిఫికేషన్స్ 2019-20 నుంచి అందరూ బుక్స్ రిలీజ్ చేశారు. కానీ ఇంతకుముందు మ్యాక్సిమం ఎకానమీకి చూసుకున్న కొన్నిటికి బుక్స్ అనేవి ప్రాపర్గా లేవు అనమాట. మెటీరియల్స్ మాత్రమే ఉండేవి, లేదా నోట్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు బుక్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉన్నారనమాట, అట్లా కొంతమంది. ఓకేనా? అందుకని చెప్పేసి వీడియోస్ అనేది నేను సరిగ్గా పోస్ట్ చేయట్లేదు. ఇది ఇన్ఫర్మేటివ్నే, కొంతమందికైనా కొంతలో కొంత ఒక్కరికి ఉపయోగపడినా చాలనేది నా ఇంటెన్షన్. వేలల్లో చూడాలి, థౌజండ్స్లో చూడాలి, ల్యాక్స్లో చూడాలనేది నాకు ఉండదు. ఎవరికైనా ఉపయోగపడితే చాలు, అంతే. ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే ఒక్కరికి ఉపయోగపడినా చాలు అనేది నాకు ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నా. ఫస్ట్ పేపర్ 1 మనకి గ్రూప్ 2 అనేసరికి మనకి 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 చెప్పాను కదా. పేపర్ 1లో ఏమేమి ఉంటాయి, జనరల్ స్టడీకి సంబంధించి
అందులో కరెంట్ అఫైర్స్ ఉంటాయి, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, అట్లా తర్వాత రీజనింగ్ అని చెప్పి, తర్వాత జనరల్ ఇంగ్లీష్ ఇట్లా ఉంటాయి అన్నమాట. పేపర్ 1 వచ్చేసి, పేపర్ 2 వచ్చేసి ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తర్వాత వచ్చేసి ఇంకేముంటాయి, పేపర్ 2కు సంబంధించి థర్డ్ సెక్షన్ వచ్చేసి సోషల్ స్ట్రక్చర్, సమాజ నిర్మితి ఉంటుంది. తర్వాత పేపర్ 3 వచ్చేసేసరికి క్రిటికల్, మామూలు క్రిటికల్ కాదు అది. ఇక అంతే, అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ నేర్చుకుంటే చాలా మంచిది. దానికి ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, టీఎస్ ఎకానమీ అట్లా చదువుకోవాలన్నమాట. డెవలప్మెంట్ అండ్ ఇష్యూస్, అభివృద్ధి సమస్యలు, మార్పులు అనేది చదువుకోవాలి. వీటన్నిటి గురించి నేను చెప్తా. బుక్స్ అనేది నేను బుక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకొని చెప్పొచ్చులే కానీ ఒక్కొక్క బుక్, బట్ ఇక బుక్స్ ఏ బుక్స్ బాగుంటాయి అని చెప్తే సరిపోతుంది అని చెప్పేసి బుక్స్ ఏం తీసుకురాలేదు. అవన్నీ షెల్ఫ్లో అట్లనే ఉన్నాయి. మళ్ళీ అవన్నీ తీస్తే మళ్ళీ అవన్నీ పెట్టుకోవడానికి అదొక పని అనమాట. అందుకని తీయలేదు. ఉన్న ఫ్యాక్ట్ చెప్తా అబ్బా నేనైతే. తర్వాత వచ్చేసి పేపర్ 4 పిఎన్కి మూమెంట్. ఇప్పుడు వచ్చేసి బుక్ లిస్ట్ అనేది చూద్దాం. నేను ప్రిపేర్ అయినవి మాత్రమే చెప్తా. నాకు మార్కెట్లో ఇంకా అంతకంటే బెస్ట్ బుక్స్ ఉన్నాయేమో, నేనైతే చదవలేదు. నేను చదవని బుక్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశా. నేను ఏవైతే ప్రిపేర్ అయ్యానో అవే చెప్తాను మ్యాక్సిమం. ఇందులో గొప్ప గొప్ప మేధావులు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే, ఈ వీడియో చూసిన తర్వాత బుక్స్కి సంబంధించి నేను సరైన స్టాండర్డ్ బుక్స్ ఏమన్నా తీసుకోకపోయినట్లయితే ఈ బుక్ తీసుకుంటే బాగుంటుందేమో అని నాకు సజెస్ట్ చేయండి. అంతేగాని నీకు జ్ఞానం లేదు, జ్ఞానోదయం అవ్వలేదు అని ఇట్లాంటి కమెంట్స్ మాత్రం పెట్టకండి, రిక్వెస్ట్ అబ్బా. పేపర్ 1కి సంబంధించి బుక్స్ అయితే చూద్దాం. ఫాస్ట్గా చెప్పేస్తా, పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. యాక్చువల్గా ఎప్పుడో చేయాలి ఈ వీడియో, బట్ ఏంటంటే కొంచెం కొనిపోయి లేట్ అయిందనమాట. ఓకేనా. పేపర్ 1కి సంబంధించి ఫస్ట్ ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుంటే, పేపర్ 1లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి చూసుకుందాం. ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, తర్వాత జియోగ్రఫీ ఉంటుంది, తర్వాత వచ్చేసి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, తర్వాత అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది, తర్వాత ఇంగ్లీష్ కూడా ఉంటుంది అనమాట. తర్వాత కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఇది అందరూ చెప్పేదే కదా, నువ్వు చెప్పేది ఏందని అనుకోవచ్చు. కానీ కొత్తగా ఎవరైనా గ్రూప్స్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతుందని చెప్తున్నా అనమాట. కరెంట్ అఫైర్స్ ఎక్సెప్ట్ 4th పేపరు, రిమైనింగ్ 3 పేపర్స్లో మెయిన్ రోల్ అనేది కరెంట్ అఫైర్స్దే ఉంటుంది అనమాట. అంటే మీకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు. చాలామంది మెయిన్ సబ్జెక్ట్కి ప్రయారిటీ ఇస్తారు కానీ కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ అస్సలు చేయొద్దు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఏ రోజు ఆ రోజు చదువుకుంటే చాలా బెస్ట్ అనమాట. అవి చాలా ఉంటాయి, దానికి ఎండింగ్ అనేది ఉండదు. కరెంట్ అఫైర్స్కి ఇది చాలు, లిమిట్ అనేది ఏమి ఉండదు. ఏ రోజుకి ఆ రోజు కరెంట్ అఫైర్స్ కొత్త అంశాలు వస్తూనే ఉంటాయి. ఒక్కొక్క రోజు ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉండొచ్చు, ఒక్కొక్క రోజు తక్కువ ఉండొచ్చు. మీరు సబ్జెక్ట్స్ లింక్ చేసుకునేవన్నీ అయితే సబ్జెక్ట్కి లింక్ చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ డైలీ ఫాలో అవుతూ ఉంటే, సబ్జెక్ట్స్ చదువుతూ ఉంటే దీనికి ఇట్లా లింక్ చేసుకొని చదువుకోవాలి. ఇది ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్, ఇది పాలిటీకి సంబంధించింది, ఇది హిస్టరీకి సంబంధించింది అనేది, ఇది విపత్తుకు సంబంధించింది అనేది మీరు రియలైజ్ అవ్వగలగాలి. అదంతా రియలైజ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలియడానికంటే ముందు మీ సిలబస్ ఏంటనేది 1కి 10 సార్లు చూసుకోండి. ఒక్కొక్క బుక్ దాంట్లో ఏముందనేది చదువుకోగలగాలి. ఒక్కసారైనా చదవాలి, మినిమం 2 టైమ్స్ చదవాలి. నోటిఫికేషన్స్ ఇంకా పడలేదు, పడతాయి అంటున్నారు కాబట్టి మీరు అంటే ముందే ప్రిపేర్డ్గా ఉంటే చాలా మంచిది అన్నమాట. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యేదానికంటే కోచింగ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు శుభ్రంగా కోచింగ్కి ఇప్పుడే వెళ్ళిపోయి ముందే కోచింగ్ తీసుకుంటే బెటర్ అనమాట. లేదు మా కోచింగ్ అవసరం లేదు, మేము ఇంట్లోనే కూర్చొని మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సజెషన్స్ ప్రకారం మేము చదువుకోగలం, తర్వాత సోషల్ మీడియా యూట్యూబ్ ద్వారా మేము క్లాసెస్ వినగలం, మాకున్న నాలెడ్జ్తో చదువుకోగలం అంటే చక్కగా హ్యాపీగా చదువుకోవచ్చు. బట్ ఏంటంటే కొన్ని మెళకువలు తెలియాలంటే ఒక అవగాహన ఉన్న వాళ్ళు మనతో ఉండాలి. లేదు అని అంటే కోచింగ్ తీసుకుంటే బెటర్ అనమాట. అంటే అవగాహన ఉన్న వాళ్ళు మనతో ఉండాలంటే ఆల్రెడీ గ్రూప్స్ రాసిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు మనకు టచ్లో ఉంటే బెటర్ అనమాట. చూసుకోండి, ఓకేనా. ఇందులో చూసుకున్నట్లయితే చెప్పా కదా, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ గురించి నేను చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అనమాట.
ఇంగ్లీష్‌కి వచ్చేసరికి ఇంతకుముందు పేపర్స్ చూసుకున్నట్లయితే బేసిక్ ఇంగ్లీష్ 9th, 10th క్లాస్ స్టాండర్డ్ చూసుకుంటే సరిపోయేది. బట్ ఇప్పుడు అట్లా కాదు. మన పేపర్ కొంచెం హార్డ్‌గానే వచ్చింది. మీరు బుక్స్ చదివేదానికంటే తెలుగు మీడియం యాస్పిరెంట్స్ ఉంటారు కాబట్టి ఎక్కువ, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకంటే నో ప్రాబ్లమ్. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళు జస్ట్ 2-3 డేస్ ముందు చూసుకున్నా వాళ్ళకి పెద్ద ఫరక్ ఏం పడదు. బట్ ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళకి కంపల్సరీగా క్లాసెస్ అనేది వినాలి. కంపల్సరీగా వింటేనే ఎగ్జామ్‌లో ఒక్క మార్కుతోనే జాబ్ పోయే అవకాశం ఉంటది కాబట్టి, ఇంగ్లీష్‌పై సందీప్ సార్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటదనమాట. ఆ సార్ క్లాసెస్ అయితే వినండి. నేను గ్రూప్ 2కి ముందే ఆయన క్లాసెస్ అనేది చూసా. క్లాసెస్ తీసుకున్నా గానీ నాకు టైం లేదనమాట. ఎందుకంటే షార్ట్ టైంలో క్లాసెస్ వినేంత లేదు. బట్ ఏందంటే కొన్ని ఇది నాకు రాదు, క్రిటికల్‌గా ఉంటదన్నది మాత్రమే నేను క్లాసెస్ అనేది నేను వినడం అయితే జరిగింది. అన్ని క్లాసెస్ అయితే అసలు నేను వినలేదు. మీరు ఆ క్లాసెస్ సందీప్ బై ఇంగ్లీష్ బై సందీప్ అనే ఉంటది. ఆ రెండిట్లో మొత్తానికైతే ఇటు అటు ఉంటదనమాట. చూసుకోండి. చూసుకొని ఆ సార్ క్లాసెస్ ఒక్కసారి విన్నారంటే మీరు ఒక్క డెమో క్లాస్ చూడండి. మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి. అంత బాగా చెప్తారనమాట. గ్రూప్ 4 ఎగ్జామ్ కంటే ముందు 1 వీక్ ముందు ఆ సార్ క్లాస్ విని 40కి 40 తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారనమాట. మంచిగా ఉపయోగపడుతుంది అనుకుంటే నేను కంపల్సరీ షేర్ చేస్తా. ఇదేం ప్రమోషన్ ఏం కాదు. మన ఛానల్‌కి ఉన్న బుడ్డి ఛానల్ మనది. మనకున్న సబ్స్క్రైబర్స్‌గా ప్రమోషన్లు వచ్చేంత సినిమా లేదు. నేను అనవసరంగా ప్రమోషన్లు చేయను. కంపల్సరీగా ఉపయోగపడుతుంది కాబట్టి నేను మీకు చెప్తున్నా. ఓకేనా? ఇంగ్లీష్‌కి అయితే అక్కడ క్లియర్. బుక్స్ తీసుకునే దానికంటే క్లాసెస్ వినండి. తర్వాత బుక్స్ కూడా తీసుకొని చక్కగా ప్రాక్టీస్‌కి పనికొస్తది కాబట్టి బుక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్‌కి వచ్చేసరికి ఇది కూడా అంతే. మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళనుకోండి, వాళ్ళకి ఏం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళకి లాజిక్స్ అన్నీ తెలిసుంటాయి. కానీ నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ అయితే వాళ్ళకి పాపం లాజిక్స్ తెలీదుగా, నాలాగా అనమాట. లాజిక్స్ తెలీదు. ఉన్న 1 మినిట్‌లోనే చేయాలి. అక్కడ లెంతీగా అక్కడ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అది చదవడానికి 1 మినిట్ అయిపోతది. అర్థం చేసుకోవడానికి ఇంకొక 1 మినిట్ అయిపోతది. మరి ప్రాబ్లమ్ ఎప్పుడు సాల్వ్ చేయాలి? ఎప్పుడు ఆన్సర్ చేయాలి? ఇదంతా తెలియాలంటే దానికి సంబంధించిన లాజిక్స్ తెలియాలన్నమాట. ఈ లాజిక్స్ తెలియాలంటే చందన్ లాజిక్స్ అని చెప్పి ఒకసారి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. వాళ్ళు నేను కూడా విన్నా అనమాట. చాలా బాగుంటాయి. తర్వాత సిద్ధు పబ్లికేషన్స్ అని చెప్పి అది కూడా యూట్యూబ్లోనే ఉంటుంది అనమాట. మీకు అర్థమెటిక్ వచ్చేసి సిద్ధు సార్ది చూడండి. తర్వాత రీజనింగ్ వచ్చేసరికి కింగ్ పబ్లికేషన్స్. రీజనింగ్ వచ్చేసరికి కింగ్ పబ్లికేషన్స్. తర్వాత ఈ అర్థమెటిక్ వచ్చేసరికి సిద్ధు సార్ పబ్లికేషన్స్ ఉంటుందని చెప్పా కదా, అది వాళ్ళకి సంబంధించి బుక్ కూడా ఉంటుంది అనమాట. బుక్ తీసుకోండి. ప్రాక్టీస్ కంపల్సరీ కావాలి. క్లాసెస్ వెంటనే కాలబ్బా నాకు భలే వచ్చింది అని చెప్తున్నారు, బాగా చెప్తున్నారు అనిపిస్తుంది. తర్వాత మనం చేయలేము. ఎందుకంటే ప్రాక్టీస్ ఉండదు కదా మనకి. అక్కడ విన్నప్పుడు చూసినప్పుడు టకటక పెన్ను పేపర్ పెట్టుకొని ఇక్కడ చేస్తాం, అంతవరకు బాగానే ఉంటుంది. అక్కడ ప్రాబ్లం ఇచ్చినప్పుడు వన్స్ మనం మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ మన వలన ఆ ప్రాబ్లం చేయమంటే చేయలేము. అందుకని చెప్పి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇన్ టైంలోనే మీరు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతారు. మీరు కూడా అక్కడ లాజిక్ అనేది వెంటనే దాన్ని కనిపెట్టగలుగుతారనమాట. లాజిక్ ఫైండ్ అవుట్ చేస్తేనే కదా మీరు వెంటనే టక్కన ఆ ప్రాబ్లం క్లియర్ చేయగలిగేది ఆన్సర్ వస్తుంది, మనం టక్కన పెట్టేయచ్చు అనమాట. అందుకని చెప్పేసి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఏది చదివినా ఏ క్లాస్ విన్నా ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడికి కరెంట్ అఫైర్స్ అయిపోయింది. తర్వాత ఇంగ్లీష్ అయిపోయింది. తర్వాత వచ్చి అర్థమెటిక్ రీజనింగ్ అనేది అయిపోయింది. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి వచ్చేసరికి విన్నర్స్ పబ్లికేషన్స్ బుక్ అయితే చూడొచ్చు. తెలుగు మీడియం వాళ్ళకి చెప్తున్నాయి ఇప్పుడు. తెలుగు మీడియం వాళ్ళకి. తర్వాత ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే తెలుగు అకాడమీ, తర్వాత విన్నర్స్ పబ్లికేషన్స్ కూడా చూసుకోవచ్చు అనమాట. వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నేను అంత ప్రాపర్గా నేను ఇదే చదవండి అయితే చెప్పను. కానీ తెలుగు మీడియం వాళ్ళకైతే నేను ఫాలో అయ్యింది ఇది చెప్తున్నా. స్టాండర్డ్ బుక్స్ తీసుకునేటప్పుడు మార్కెట్లో మీరు ఒకసారి వాటిని చదివి తీసుకోండి. మీకు నచ్చింది, మీకు అర్థమవుతుంది అనుకున్నది తీసుకోండి. ఓకేనా? నచ్చింది ఇన్ ద సెన్స్ అర్థమవుతుంది అని అర్థం అనమాట. బేసిక్గా నేను మాటల ద్వారా ఎక్కువ కన్వే చేయలేను నిజంగా వాస్తవానికి. నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ మాట్లాడలేదు. కొంచెం నా మాటలు అటు ఇటుగా ఉన్నా కానీ ఎవరు అందులో మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు, మాట్లాడటం రావట్లేదని చెప్పి
చిన్నప్పటి నుంచి నేను ఏదైనా మాట్లాడదాం అనుకున్నా మా ఫాదరే నా తరపున మాట్లాడేసేవాళ్ళు అనమాట. అందుకే నేను ఎక్కువ కన్వే చేయలేను. అదే పేపర్ పెట్టి రాయమంటే జెట్ స్పీడ్‌లో రాస్తా అనమాట. నేను మాట్లాడలేను కానీ రాయడం వరకైతే బాగా రాస్తా. అదే నేను మీకు సరే ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతే సారీ. ఓకేనా? కొద్దిగా అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఓకేనా? అది చెప్పా కదా! సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి తెలుగు మీడియం వచ్చేసరికి విన్నర్స్ పబ్లికేషన్స్ చదువుకోండి. తర్వాత తెలుగు అకాడమీ బుక్ కూడా బాగానే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంకి కూడా తెలుగు అకాడమీ బాగుంటుంది. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అనేసరికి మీరు స్కూలింగ్ నుంచి ఉన్న సిలబస్ కూడా మేము ఒకసారి చూసుకుంటాం బెటర్ అనమాట. విటమిన్స్ గురించి తర్వాత కెమికల్స్ గురించి వీటి గురించి క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. డిసీజెస్ గురించి వీటన్నిటి గురించి మీకు తెలియాలంటే మనము 8th స్టాండర్డ్ నుంచి బుక్స్ ఒకసారి సైన్స్ చూసుకోండి. జువాలజీ, బయాలజీ సంబంధించి చూసుకోండి. చూసుకున్న తర్వాత మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాలి. తర్వాత తెలుగు అకాడమీ బుక్ కూడా చూసుకోండి. నేను ఎందుకు స్కూలింగ్కి సంబంధించిన బుక్స్ చూసుకోమంటున్నానంటే అకాడమీ బుక్లో లేని పాయింట్స్ అందులో ఉండొచ్చు. అందుకే చూసుకోమని చెప్తున్నా. తర్వాత వచ్చేసి జియోగ్రఫీ అంటే అందరికీ తెలిసిందే, రమణ్ రాజు సార్. ఇంగ్లీష్కి ఆ సార్ బుక్కే, తెలుగుకి ఆ సార్ బుక్కే. ఇంకా ఆయన తప్ప వేరే బుక్ ఏమీ చూడొద్దు. ఓకేనా? జియోగ్రఫీలో వరల్డ్ జియోగ్రఫీ ఉంటుంది. తర్వాత ఇండియన్ జియోగ్రఫీ, టీఎస్ జియోగ్రఫీ ఉంటుంది. ఎక్కువ ఇండియన్ జియోగ్రఫీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, చూసుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి తెలంగాణ పాలసీస్కి వచ్చేసి వివనా పబ్లికేషన్స్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా వివనా పబ్లికేషన్స్ చూసుకోవచ్చు. వివనా లేదు అని అనుకుంటే విజేత కాంపిటీషన్స్లో కూడా మీకు బుక్ దొరుకుతుందనమాట. ఏది తెలంగాణ పాలసీస్కి సంబంధించి పేపర్ 1కి సంబంధించి ఈ బుక్స్ అన్నీ. ఇంకా పేపర్ 1 అనేది కంప్లీట్ కాల. పేపర్ 1లో ఎక్కువ బుక్స్ ఉంటాయి అన్నమాట. అందుకని చూసుకోండి. ఓకేనా? తెలుగు మీడియంకి వచ్చేసరికి వివనా అండి. ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసి విజేత కాంపిటీషన్స్ చూసుకోండి. తర్వాత వచ్చేసి తెలంగాణ పాలసీస్కి సంబంధించి, పాలసీస్ అంటే స్కీమ్స్, మంత్లీ మ్యాగజైన్ వస్తుంది. మంత్లీ మా హస్బెండ్ గవర్నమెంట్ ఆఫీస్లోనే వర్క్ చేసేది కాబట్టి మంత్లీ మ్యాగజైన్ నాకు అట్లా వచ్చేది. మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటుంది అనుకుంటా. తెలంగాణకు సంబంధించి మంత్లీ మ్యాగజైన్ రిలీజ్ అవుతుంది. అదైతే చాలా బెస్ట్ అనమాట. ఈ వివనా కానీ విజేత కాంపిటీషన్ తీసుకునేదానికంటే మీకు మంత్లీ మ్యాగజైన్ దొరికితే తీసుకోండి. చాలా బెస్ట్ ఆప్షన్ అదైతే. తెలంగాణకు సంబంధించిన అంశాలన్నీ అందులోనే వస్తాయి అన్నమాట. మీకు బెస్ట్ సోర్సు, చూసుకోండి అది. ఓకేనా? తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్, దీనికి కూడా విన్నర్స్ పబ్లికేషన్స్ తీసుకోండి. విన్నర్స్ పబ్లికేషన్స్ తీసుకోండి. తర్వాత డిజాస్టర్, దీనికి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే నాకు తెలియదండి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి మరి మీరు వేరే సోర్స్ ఏదైనా చూసుకోండి. ఓకేనా? డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి తెలుగు అకాడమీ, వివనా పబ్లికేషన్స్ రెండు బాగుంటాయి. తర్వాత ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు అకాడమీ బుక్ అయితే బాగుంటుంది. ఓకేనా? ఇవ్వండి పేపర్ 1కి సంబంధించి అయితే చెప్పా. సైన్స్ అండ్ టెక్నాలజీ, జియోగ్రఫీ, తర్వాత తెలంగాణ పాలసీస్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్. పేపర్ 1 అయితే అయిపోయింది ఇక్కడికి. ఓకేనా? పేపర్ 1లో కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి, చెప్పా కదా ఇందాకనే. తర్వాత పేపర్ 2 చూద్దాం. పేపర్ 2 వచ్చేసి ఫస్ట్ ఇండియన్ హిస్టరీకి నేను 10 ఆప్షన్లు అయితే చెప్పను. నేను అనేది ఎండింగ్ అనేది ఉండదు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ అంశాలు అయితే ఇంపార్టెంటో అవి తీసుకొచ్చి మనకి ఒక బుక్ లాగా ఫామ్ చేసి మనకు బుక్స్ అందించడం అనేది జరిగిందనమాట. మార్కెట్లో ఉన్నాయి. ఒక బుక్లో లేని ఇన్ఫర్మేషన్ ఇంకొక బుక్లో ఉండొచ్చు. అట్లనే ఫస్ట్ ప్రయారిటీ అయితే నేను కరీం సార్ బుక్కి ఇస్తా. తర్వాత తెలంగాణ హిస్టరీకి వచ్చేసి ఇది కూడా తెలుగు అకాడమీ చూసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అదే, తెలుగు మీడియం వాళ్ళకి అదే. ఏది తెలంగాణ చరిత్రకు సంబంధించి తెలుగు అకాడమీ బుక్. తెలుగు వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి కూడా తెలుగు అకాడమీ బుక్స్ చూసుకోండి. ఓకేనా? తర్వాత పాలిటీ వచ్చేసరికి జీబీకే పబ్లికేషన్స్, కృష్ణారెడ్డి సార్ నేను బాగా ప్రిఫర్ చేస్తా. అర్థమయ్యే టెర్మినాలజీలో ఉంటుంది, సులువుగా అర్థమవుతుంది అనమాట. ఇంకా మార్కెట్లో పాలిటీకి సంబంధించి చాలానే బుక్స్ ఉన్నాయి. లక్ష్మీకాంత్ సార్ బుక్ కూడా నా దగ్గర ఉంది. కానీ నేను ఇది చదివిన తర్వాత, జీబీకే పబ్లికేషన్స్ చదివిన తర్వాత నేను అది చదవలేకపోయా. కానీ వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఒక్క బుక్ మీదే డిపెండ్ అవ్వకూడదు గుడ్డిగా ఎప్పుడైనా. కాకపోతే స్టాండర్డ్ బుక్ ఒకటి తీసుకోవాలి. తర్వాత వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవాలి. అంటే ఈ బుక్లో లేని కొన్ని పాయింట్స్ తీసుకొచ్చి మనం ఒక నోట్స్ మేక్ చేసుకోవడం, లేకపోతే
అక్కడే ఎక్కడైనా చిన్నగా రాసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. అంతేగాని ఓ 10 పుస్తకాలు చదవకూడదు. అటు ఇటు కాకుండా అయిపోతాం. అంటే కన్‌ఫ్యూజన్ వస్తదనమాట. ఎందుకంటే దీంట్లో ఈ బుక్‌లో టెర్మినాలజీ ఒకలాగుంటే, ఇంకొక బుక్‌లో ఒకలా ఉంటదనమాట. అక్కడ మనకు కన్‌ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంటది. లేని మ్యాటర్‌ని రాసుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి సోషల్ స్ట్రక్చర్, సమాజ నిర్మితి. ఇప్పుడు మన పేపర్ 2లో 3 పార్ట్స్ ఉంటాయి. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, సోషల్ స్ట్రక్చర్. ఈ 3 ఉంటాయన్నమాట. సోషల్ స్ట్రక్చర్కి వచ్చేసి తెలుగు అకాడమీ బుక్స్, తర్వాత విన్నర్స్ పబ్లికేషన్స్. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండింటికి అవే చూసుకోండి. ఓకేనా? తెలుగు అకాడమీ అండ్ విన్నర్స్ పబ్లికేషన్స్. తర్వాత థర్డ్ పేపర్ వచ్చేసరికి ఏమేమి ఉంటాయి ఇందా చెప్పా కదా. ఇండియన్ ఎకానమీ వచ్చేసరికి మీరు అంబేద్కర్ యూనివర్సిటీ, తెలుగు అకాడమీ ఇవి 2 గవర్నమెంట్కి సంబంధించిన బుక్స్ అనమాట. ఈ గవర్నమెంట్ కాదు, ప్రైవేట్కి వెళ్ళాలంటే ఇది జీనియస్ అని విన్నర్స్ పబ్లికేషన్స్. తర్వాత చిరంజీవి సార్ బుక్ చూసుకోవచ్చు. తర్వాత చౌటి సార్ బుక్ కూడా చూసుకోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏది మేము చూసుకోవాలి అనుకుంటే చిరంజీవి సార్ బుక్ బాగుందంట, అది చూడండి. మీరు బుక్స్ తీసుకునే ముందు చదువుకోండి. చౌటి సార్ బుక్ అయితే చాలామంది ఆ లాంగ్వేజ్ క్రిటికల్గా ఉందన్నారు. బట్ ఏంటంటే నాకు ఎకానమీ టచ్ ఉంది కాబట్టి నేను ఆ ఫ్లోలో వెళ్ళిపోయా. అంతేనే. అంతే, మనకు అర్థమైతే చాలు కదా. అందులో నాకు అర్థం కాలేదు అనే మైండ్ సెట్తో ఉంటేనే అర్థం కాకుండా పోతాం. చూసుకుంటూ పోవాలి. నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ ఒక 2 బుక్స్ ఎకానమీకి సంబంధించిన చౌటి సార్ బుక్ తీసుకోండి. తర్వాత చిరంజీవి సార్ బుక్ తీసుకోండి. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏ బుక్ అయినా తీసుకోండి. ఈ బుక్కి మ్యాచ్ అవ్వదు, అస్సలు మ్యాచ్ కాదు. అందుకని మీరు 2-3 సోర్సులు చూసుకోవద్దు. స్టాండర్డ్ బుక్ ఒకటే చూసుకోండి. మిగిలింది వ్యాలిడ్ యాడెడ్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోండి. అంతేగాని 2-3 పక్కన పెట్టుకొని ఇందులో ఇది ఒకలాగుంది, ఇందులో ఒకలాగుందంటే మీకు ఖచ్చితంగా చెప్తున్నా, మీకు సబ్జెక్ట్ అర్థం కాదు, అటు ఇటు కాకుండా అయిపోతారు. ఏదన్నా స్టాండర్డ్ బుక్ ఒకటి తీసుకోండి. చిరంజీవి సార్ బుక్ అయినా తీసుకోండి. అంబేద్కర్ యూనివర్సిటీ అయితే 3-in-1 అని చెప్పి వస్తుంది అనమాట. అంటే ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, తర్వాత తెలుగు మీడియం వాళ్ళకి అంబేద్కర్ యూనివర్సిటీ కానీ, తెలుగు అకాడమీ కానీ, లేకపోతే మేము ప్రైవేట్ ఆథర్స్ చూసుకుంటామంటే చిరంజీవి సార్, చౌటి సార్, విన్నర్స్, జీనియస్ ఇట్లా చూసుకోవచ్చు. కాకపోతే ఇందులో స్టాండర్డ్గా ఒకటి ఎంచుకోండి. అది చాయిస్ మీద అనమాట. ఎందుకంటే ఎకానమీకి ఈ బుక్కే తీసుకోండి అని నేను ఎందుకు చెప్పలేకపోతున్నానంటే అది అర్థం కాదు అందరికీ అంత ఈజీగా. అందుకని చెప్పి క్లాసెస్ వింటే బెటర్ అనే చెప్తాను నేనైతే. వినండి. తర్వాత టీఎస్ ఎకానమీ వచ్చేసి అంబేద్కర్ యూనివర్సిటీ అకాడమీ చెప్పా కదా. ఇవి 2 గవర్నమెంట్ బుక్స్ అని. దీనికి కూడా అంతే. అంబేద్కర్ యూనివర్సిటీ బుక్ కానీ లేకపోతే అకాడమీ కానీ. మీరు అంబేద్కర్ యూనివర్సిటీ తీసుకుంటే 3-in-1 వచ్చేస్తుంది. 700 చేంజ్లో 3 బుక్స్ వస్తాయి అనుకుంటే, 7 or 800లో మీకు 3 బుక్స్ అనేది వస్తాయి. తర్వాత లేదంటే విన్నర్స్ కానీ, జీనియస్ కానీ చూసుకోవచ్చు. లేదు అనుకుంటే విజేత కాంపిటీషన్స్ కూడా బాగానే ఉంటుంది, అది కూడా చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి థర్డ్ సెక్షన్ ఇప్పుడు డెవలప్మెంటల్ అండ్ ఇష్యూస్ అనమాట. దీనికి వచ్చేసి అంబేద్కర్ యూనివర్సిటీ, తర్వాత తెలుగు అకాడమీ, దీనికి కూడా అంతే. విజేత కాంపిటీషన్ సేమ్. మీరు ఇండియన్ ఎకానమీకైనా, టీఎస్ ఎకానమీకైనా, తర్వాత ఇష్యూస్ అండ్ చేంజ్, అభివృద్ధి సమస్యలు, మార్పుకు సంబంధించి అంబేద్కర్ యూనివర్సిటీ కానీ, తెలుగు అకాడమీ కానీ బుక్స్ చూసుకోండి. లేదు అంటే విజేత కాంపిటీషన్స్ చూసుకోండి. ఈ మూడిటికి అంతే. అభివృద్ధి సమస్యలు, మార్పుకు కానీ, తర్వాత టీఎస్ ఎకానమీ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ, అంబేద్కర్ యూనివర్సిటీ బుక్స్ కానీ, లేదంటే తెలుగు అకాడమీ బుక్స్ కానీ, లేదా విజేత కాంపిటీషన్స్ కానీ చూసుకోండి శుభ్రంగా. ఓకేనా? ఇక్కడికి వచ్చేసి 3 పేపర్స్ అయిపోయాయి. ఇప్పుడు ఫోర్త్ పేపర్కి వచ్చేసరికి టీఎస్ మూమెంట్కి వచ్చేసి అకాడమీ బుక్స్ చూసుకోండి. తెలుగు అకాడమీ కంపల్సరీగా చదవాలి టీఎస్ మూమెంట్కి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా అకాడమీ బుక్స్ చూసుకోండి. తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీ బుక్స్ కూడా చూసుకోవచ్చు. గవర్నమెంట్ బుక్స్ సజెస్ట్ చేస్తున్నా అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటికే ఇస్తున్నా. నేను తెలుగు అకాడమీ బుక్స్ చూసుకొని నేను రివిజన్కి పిఎన్ఆర్ పబ్లికేషన్ బుక్ అయితే ఫాలో అయ్యా. కంపల్సరీగా అకాడమీ బుక్స్ అనేది ప్రిపేర్ అయితే బెటర్ అనమాట. మనం చాలా డెప్త్గా అడిగాడు అనమాట పేపర్స్. అందుకని అన్ని షార్ట్ కట్ కంటే మనం ప్రతిదీ చదువుకునేది బెటర్ అనమాట. ఇదండి
బుక్ లిస్ట్ అనేది, బుక్స్ అనేది మీకు ఇట్లా డైరెక్ట్గా ఫిజికల్ బుక్లన్నీ చూపించలేదు, కానీ మ్యాక్సిమం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చదివిన వాటిని బట్టి చెప్పానని అనుకుంటున్నా. ఈ బుక్స్ కాదు, ఇంకా మార్కెట్లో బెస్ట్ బుక్స్ ఉన్నాయి అని అనుకుంటే మీరు వాటికి కూడా చదువుకోవచ్చు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను షేర్ చేయాలనుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తే అంతవరకు బాయ్.